హలో అస్సలాముఅలైకుం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కరిష్మాస్ లిటిల్ వరల్డ్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ మటన్ పాయ. మటన్ పాయ కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 2 పెద్ద ఉల్లిపాయలండి, 2 టమాటా, 4 పచ్చిమిర్చి, జింజర్ గార్లిక్ పేస్ట్, కొరియాండర్ పౌడర్, ఇంకా 4 యాలకులు, 4 లవంగాలు, 4 దాల్చిన చెక్క. ఇక్కడ మేము 6 కాళ్ళు తీసుకున్నామండి. ఈ కాళ్ళని మేము బాగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్లో ఈ పీసెస్ని వేసుకోవాలండి. మొత్తం అంటే వాటర్ ఏం లేకుండా వేసుకోవాలి. ఇలా ఈ వీడియోలో చూపించినట్టు ఒక్కొక్క ఇంగ్రీడియంట్ యాడ్ చేయాలన్నమాట. ఈ మటన్ పాయలో మనం స్లైస్ చేసి పెట్టుకున్న ఆనియన్ యాడ్ చేసుకోవాలండి. మీరు కావాలంటే ఇంకొక ఆనియన్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి. మేమైతే ఇక్కడ 2 తీసుకున్నాం, పెద్ద సైజు. ఆనియన్ని యాడ్ చేసిన తర్వాత 4 పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాం. తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలండి. మీకు టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసేసాం కదండి. ఇంకా 2 టేబుల్ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకుందామండి. బాగా కలుపుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలండి. వాటర్ ఎలా యాడ్ చేసుకోవాలి అంటే, మీరు ఎంతైతే మీకు కుక్కర్లో పాయ కనిపిస్తుందో అది కంప్లీట్గా మునిగినంత వరకు వేసుకోవాలండి వాటర్. మెజర్మెంట్ అనేది ఏమి ఉండదు, ఎందుకంటే మీకు కావాల్సిన సూప్ బట్ అనమాట. ఇక్కడైతే ఫస్ట్ మేము పాయ బాగా బాయిల్ అవ్వడం కోసం అది మునిగినంత వరకు వేసుకున్నామండి వాటరు. అంతకంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చండి. కాకపోతే ఈ స్టేజ్లో యాడ్ చేస్తే మనం కుక్కర్ పెట్టినప్పుడు విజిల్స్లో నుంచి బయటికి వచ్చేస్తుందండి. సో లోపల ఉన్న సూప్ అంతా బయటికి వేస్ట్ అయిపోతుంది. కాబట్టి మనం ఇంతవరకు మాత్రమే వేసుకోవాలి. చూసారు కదండి, ఇక్కడ కంప్లీట్గా పాయ అనేది మునిగిపోయింది. ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాని యాడ్ చేసుకోవాలండి. తర్వాత కొరియాండర్ పౌడర్ ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవాలండి. తర్వాత దీన్ని బాగా స్టిర్ చేసుకోవాలండి. ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట. అంతా పౌడర్ అంతా బాగా మిక్స్ అయినట్టు కలుపుకున్న తర్వాత అందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న కొరియాండర్ వేసుకోవాలి. ఇక్కడైతే మేము ఎటువంటి మసాలాలు యాడ్ చేయలేదండి. లైక్ గరం మసాలా అయినా, మటన్ మసాలా అయినా ఎటువంటివి ఏం యాడ్ చేసుకోలేదు. ఓన్లీ కొరియాండర్ పౌడర్ మాత్రమే యాడ్ చేసాం. అయినా టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి. కుక్కర్ని లిడ్ పెట్టేసి స్టవ్ మీద పెట్టేసామండి. ఫ్లేమ్ని అయితే హై ఫ్లేమ్లోనే ఉంచాలండి, ఒక 10 విజిల్స్ వచ్చినంత వరకు. మీరు తీసుకున్న పాయ ఒకవేళ ముదరదైతే మీరు ఇంకా 4-5 విజిల్స్ ఎక్స్ట్రా పెట్టుకోండి. ఇక్కడైతే మేము 10 విజిల్స్తోనే ఆపేసాం, ఎందుకంటే మా మటన్ పాయ అనేది బాగా బాయిల్ అయిపోయిందనమాట, సాఫ్ట్గా అయిపోయింది. ఈ స్టేజ్లో మీరు ఒకసారి కుక్కర్ ఓపెన్ చేసి పీసెస్ బాగా బాయిల్ అయ్యాయా లేదా అని చెక్ చేసుకోండి. చూడండి, ఎట్లా అయితే మనం వీడియోలో చూపిస్తున్నట్టుగా మీకు బోన్తో ముక్క సెపరేట్ అవుతుందో ఆ విధంగా వచ్చినంత వరకు మీరు బాయిల్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, స్కిన్ అయితే బాగా వచ్చేస్తుంది బోన్ నుంచి. ఈ స్టేజ్లోనే చెక్ చేసుకోవాలండి, మీకు సూప్ ఇంత చిక్కగానే కావాలా లేకపోతే పల్చగా కావాలంటే ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని కొంచెం సేపు సిమ్లో పెట్టుకుంటే సరిపోతుందండి. పాయ సూప్ అనేది మంచిగా ఇంకా ఫ్లేవర్ఫుల్గా ఉండాలంటే మనం తడకా పెట్టుకోవాలండి. తడకా కోసం ఒక చిన్న కడాయి తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఘీ వేసుకొని వేడి చేసుకోవాలండి. మీరు కావాలంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చండి. కాకపోతే ఘీ వేయడం వల్ల అయితే మనకి ఫ్లేవర్ అరోమా అనేది బాగా వస్తుందన్నమాట. ఈ అరోమాకే సగం కడుపు నిండిపోతుంది అనమాట, అంత బాగుంటుంది. సో ఘీ బాగా వేడైన తర్వాత అందులో ఈ స్పైసెస్ కూడా బాగా వేడి చేసుకున్న తర్వాత ఈ తడకాని మనం పాయ సూప్లోకి యాడ్ చేసుకుందాం. చూసారు కదా, ఆనియన్ అయినా స్పైసెస్ అయినా బాగా బ్రౌనిష్ కలర్లో వచ్చేసాయి. సో ఇలా వేడైన తర్వాత పాయ సూప్లో యాడ్ చేసుకోవాలి.
ఇప్పుడు ఇందులోనే కొరియాండర్ని కూడా వేసుకోవాలండి. ఈ కొరియాండర్ వేయడం వల్ల కూడా మనకి ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది. చెప్పడం మర్చిపోయానండి, మీరు కావాలంటే స్టార్టింగ్లో ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసినప్పుడు రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. మేమైతే ఇక్కడ యాడ్ చేయలేదు, ఎందుకంటే ఈ సూప్ ఇలా తింటేనే బాగుంటుందని. సో మన మటన్ పాయా సూప్ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదండి ఎంత బ్యూటిఫుల్గా అండ్ టేస్టీగా ఉందో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, నాకు కమెంట్స్లో చెప్పండి. అండ్ మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, లైక్ చేయండి. బాయ్ బాయ్.